యేసు ప్రభు ఈ లోకంలో తన ప్రాణము సర్వలోకం పాప పరిహారార్థం అర్పించి ఆయన 3వ నాడు లేచినాడు. సాతానుడు మరణం ద్వారా ప్రభువును ఓడగొట్టాలనుకున్నాడు, కానీ మరణము ఆయనను బంధింపలేకపోయింది. 3వ రోజు సత్యం భూమి నుండి ఏ విధంగా మొలకెత్తుతుందో అలాగే సత్యమైన యేసు మరణాన్ని గెలిచినాడు. దేవునికి స్తోత్రం. ఆయన సమాధిని గెలిచినాడు. దేవునికి స్తోత్రం. ఆయన విజయవంతంగా మరణాన్ని, సాతాన్ను, పాపాన్ని, లోకాన్ని అన్నిటినీ జయించి 3వ రోజు ఆయన పునరుద్ధానుడైనాడు. అందుకే నా యందు విశ్వాసం ఉంచువాడు వాడు చనిపోడు, చనిపోయినను వాడు తిరిగి బ్రతుకుతాడని. మనకు ప్రభువునందు విశ్వాసం ఉంచిన మనకు మరణం ఒక నిద్రపోయేవాడు లేస్తాడు తప్పకుండా. నిద్రపోయేవాడికి అది మరణం కాదు. అందుకే క్రైస్తవులు ఎవరు చనిపోయినా ఏమంటారు? ప్రభువునందు వారు నిద్రించినారంటే తప్పకుండా పునరుద్ధానం ఉంది. మనం ప్రభుతో కూడా సదాకాలము ఉండబోతున్నాం.